హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మరి టీడీపీ ప్రభంజనం చూస్తున్నాం. వైసీపీ అటు ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉంటే టీడీపీ మాత్రం వరుసపెట్టి సీట్లు గెలుచుకుంటూ వస్తుంది. సో ఇది చివరి వరకు ఇంకెన్ని సీట్లు గెలుస్తుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి. అయితే 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీకి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఇంత తక్కువ సీట్లకే పరిమితం కావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇంత నెగిటివిటీ, వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు శ్రవణ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాం 2019లో 151 సీట్లు వచ్చాయి సార్. జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పుడు చూస్తుంటే ఆయన పరిస్థితి అసలు ఒక్క సీటు కూడా ఇంకా ఖాతా కూడా తెరవలేదు. అంటే ఇంత తక్కువ స్థాయికి పడిపోవడానికి గల, ఆయన మీద ఇటువంటి వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటి సార్? ప్రస్తుతానికైతే 12-13 స్థానాలు లీడింగ్ కనిపిస్తూ ఉంది. అవును. ఆ లీడింగ్లో కొన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, కూడా వార్త అందుతూ ఉన్నాయి. అంటే 12-13 కన్నా దాటదో క్లారిటీ ఉంది. తగ్గితే ఒక 2-3 తగ్గినా 9కి అవుతుంది. అంటే ఇంత ఘోరంగా ఓడిపోతున్నానికి కారణాలు 2 రకాలైనటువంటి కారణాలు. మొదటిది స్వయం కుప్రాదం, తన వైఫల్యాలు. ఈ రెండుతో పాటు అతని వ్యతిరేక ఓటు అనే చీలకుండా ప్రతిపక్షాలు జాగ్రత్తగా కూటమి కట్టడం విధానం. రెండవది దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి పాజిటివ్ వేవ్స్, ఇవన్నీ కలిపి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకోవడం, దాంతోపాటు యువతల అంతకన్నా ప్లస్లు కనపడడంతో ఒకే వైపుగా, అంటే మా లాంటి వాళ్ళకంటే చాలా వరకు సంస్థలు రకరకాల అంచనాలు వేశాయి. ఎక్కువ శాతం టీడీపీ వస్తుందని చెప్పినా కూడా ఇంత ఘోరంగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుంది అయితే నేను అనుకోలేదు. నేను అనుకుంది ఏమిటంటే చాలా వరకు ఏపీ విషయంలో అయితే అంచనాలు తలకిందని చెప్తాను. ఎందుకంటే ఏదైనా స్పష్టంగా చెప్పుకోవాలి. నేను మొదటి నుంచి చెప్పుకొచ్చింది ఏంటంటే వైఎస్ఆర్పీ పార్టీ, టీడీపీ పార్టీ సమాన ఉజ్జుల్లో ఒక 10-15 తేడాతోటే ఉంటాయి. ఏదైతే తెలంగాణలో ఏదైతే 6-8 సీట్లు తేడాతోటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 10-12 సీట్ల తేడాతోటి అయితే వైఎస్ఆర్పీ పార్టీ లేదంటే టీడీపీ పార్టీ కైవసం చేసుకుంటుంది అనుకునే, కానీ నేను అనుకున్న ఆ 12 సీట్లు మాత్రమే పరిమితం అవుతుందని వైఎస్ఆర్ పార్టీకి నేను ఊహించలేదు. సరే, అది అందరు నేనే దేవుడిని కాదు, నేను ప్రిడిక్ట్ చెప్పేటువంటి జాతీయం చెప్పే స్వాములు కాదు. కాబట్టి ఉన్నటువంటి అంచనాలు ప్రాబబిలిటీ చూసినప్పుడు కొంచెం అంచనా వేస్తుంటా, అవి తలకిందులు అవుతుంది. మిగతా విషయంలో, నేషనల్ విషయంలో చూస్తే మాత్రం ఎగ్జాక్ట్ అయ్యింది. నేనైతే నరేంద్ర మోడీకి వైనాట్ ఆయన 400 ఏదో అంటున్నారు వాళ్ళు, ఆరోగ్య బార్ 400 ఏదో అన్నా కూడా ఇవి పనిచేయవు. చాలా కాంగ్రెస్కి అది అనూహ్యంగా ఎదుగుతుంది అనుకున్నాం. కానీ ఆ ఎదుగుడికి కూడా అక్కడ సమవుజ్జికి వచ్చి రేపు సాయంత్రానికి, ఈరోజు సాయంత్రం వరకు సమీకరణాలు తలకిందులు అవుతే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రమాదంలో పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ట్రబుల్ షూటర్లు అందరూ కూడా మళ్ళీ రంగులో దిగి ఈ జనతాదళం నుంచి, టీడీపీ నుంచి సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది సాయంత్రం వరకు క్లారిటీ వస్తుందో మనం చూద్దాం. అయితే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకుంటూ మాత్రం ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ తెలంగాణలో నేను గెలిచేసిన ప్రకారం 7-8 సీట్లు ఏదైతే అనుకున్నానో ఆ విధంగానే షేర్ చేసుకున్నారు. అంటే బీజేపీ కాంగ్రెస్ సమౌజ్జిగా ఉంటుంది, లేదా 1-6 తేడా ఉంటుంది అనుకున్నాం. ఆ విధంగానే వచ్చింది. బీఆర్ఎస్కి ఎక్కువ శాతం ఒక సీటు మీదకి వచ్చే అవకాశం ఉందేమో అనిపించింది, కానీ వస్తుందని కూడా ఎవరు చెప్పలేకపోయాం, వస్తుందని కూడా చెప్పలేదు. సో అనుకున్నట్టుగానే అక్కడ ఒక్కొక్క సీటు కూడా రాకుండా అది 0లో అడ్డుపోయింది. అంటే రిప్రజెంటివ్గా ఉండేటువంటి 2 స్థానాలు ఉన్నప్పుడు 7, 8, 13, 14 స్థానాలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 0 స్థాయి, అంటే దేశ రాజకీయాల్లో 0 స్థాయికి పడిపోవడం, దేశ రాజకీయాలను నేను శాసిస్తాను, నేను ప్రధానమంత్రి హోదాలోకి వెళ్తాను అని పోటీ ఇస్తున్న పార్టీ ఈరోజు ఈ విధంగా 0కి వెళ్ళిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రజలకు ఎవరైతే ప్రజాభిష్టానికి దూరంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ప్రజల నుంచి దూరం అవుతారని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ఓటమిని మనం చూసుకోవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచే అవకాశం ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్, బీజేపీ లాక్కెళ్ళారు, బెదిరించో బతిలాడో తీసుకెళ్లారు. సో వాళ్ళు గెలిచినా అది బీఆర్ఎస్ గెలుపుగా చూడకుండా వ్యక్తులు మాత్రం వాళ్ళే. కాబట్టి రాష్ట్ర స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ 0 స్థాయిలో ఎంపీ లేకుండా వెళ్ళిపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఖచ్చితంగా స్వయం కుప్రాదమే ఎక్కువ పనిచేసింది. సంక్షేమ పథకాలు అంటే మనకు రకంగా అన్ని కూర్చోబెట్టి ఇంట్లో తినిపిస్తాము అంటే ప్రజలు కూడా ఇష్టపడతలేరు అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే జగన్మాయ పంపిస్తున్నాడు అన్నారు. జగన్మాయ మమ్మల్ని సోమరపోతులు చేస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారా? లేదు, మన రాజధాని విషయంలో వాళ్ళు చాలా హర్ట్ అయినట్టుగా మనం భావించవచ్చు. ఈ రకంగా చూస్తే 3 రాజుల కన్నా అమరావతి రాజధాని కోల్పోవడానికి వాళ్ళు ఇష్టపడలేదని, లేదు ఉద్యోగ కల్పన, అభివృద్ధి
అంటే మన ఇంటికి రోజైతే నెల నెల తేదీ రాగానే పెన్షన్ ఏదో రూపంలో ఇచ్చినప్పటికీ మన ఊరికి రోడ్డు రాలేదు, మన ఊరికి ఉద్యోగాలు రాలేదు, మనోనికి రాలేదు. ఏదైతే కాన్సన్ట్రేషన్గా వీళ్ళు ప్రచారం చేసారో అది బాగా పేలిందని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు జనసేన పవన్ కళ్యాణ్ ఓటు శాతం గతంలో ఆయనని గెలిపించేంత లేకున్నా ఆ ఓట్లు అనేది ఇప్పుడు టీడీపీకి యాడ్ అవ్వడం చాలా కలిసి వచ్చిన అంశం. దాంతోపాటు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయింది. ఎందుకంటే సొంత సిస్టర్ని ఒకవైపు విమర్శిస్తున్నారు, ఈమె విమర్శిస్తుంది, ఆయన విమర్శిస్తున్నారు. అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు ఏదో తేడా ఉందని, లేదా హత్యా రాజకీయాలు ఏదో ఉన్నారని స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకొని షర్మిల వల్ల కూడా జగన్మోహన్ నష్టపోయాడని మనం భావించాం. సార్ మనం మొదట్లో చూసాం జనసేన టీడీపీ రెండు కలిసేసరికి మంచి కాంబినేషన్ గెలిచేస్తుంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీ కలిసిందో అప్పుడు కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీకి వ్యతిరేకత ఉంది, ఆంధ్రప్రదేశ్ అది ఎటువంటి ఓటు లేదు, సో ఖచ్చితంగా మైనార్టీలు అందరూ కూడా దూరం అవుతారు, ఇది కాస్త వ్యతిరేకత చూపించవచ్చు అని అనుకున్నారు. కాకపోతే అది పని చేయలేదంటారు సార్. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ కాగానే సింపతి గెయిన్ అవుతుంది ఎవరికైనా జనరల్గా. ఎప్పుడైతే సింపతి గెయిన్ అయినా అది ఓటు రూపంగా మారుతుందని డౌట్ ఉన్న రోజుల్లోనే రెండో రోజు అనుకుంటా, మూడో రోజు అనుకుంటా ములాఖాత్పై జనసేన పవన్ కళ్యాణ్ గారు అనాలోచితంగా వితౌట్ కండిషన్స్ ఎవరిని సంప్రదించకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎన్డీఏ కూటమితో భాగస్వామిగా ఉన్నాడు. ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు టీడీపీ రానియకుండా విషయం ఆయనకు కూడా తెలుసు. అంటే ఒక రకంగా అంటే ఎంగేజ్మెంట్ అయి ఉంది పవన్ కళ్యాణ్కి. ఎంగేజ్మెంట్ ఎన్డీఏతో అయినా కూడా నేను ఇక్కడ కలిసి ప్రయాణం చేస్తాను, ఇక్కడ వివాహం చేసుకోబోతున్నాను మాదిరిగా వితౌట్ కన్సల్టెన్సీ తోటి చెప్పడంతో ఏంది ఇంత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, దానివల్ల ఎలాంటి ప్రభావం చూపబోతుందని నేను ఒకసారి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అప్పుడే అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలవడం వల్ల వైఎస్ఆర్పీ పార్టీ 40 నుంచి 50 స్థానం మునిగిపోనుంది అని నాకు అర్థమైంది. ఎందుకంటే గతంలో 154 ఏదైతే స్థానాలు వచ్చాయో ఆ స్థానాలలో వైఎస్ఆర్ పార్టీ గెలిచినటువంటి సుమారు 40 స్థానాల వరకు కేవలం 800, 1200, 1600, 2000 ఈ 2-3 వేల ఓట్లతో గెలిచిన స్థానాలు. అంటే 45 స్థానాలు అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ 45 స్థానాల్లో వైఎస్ఆర్పీ గెలవడానికి ఉపయోగపడిన 2000, 3000 ఓట్లలో అక్కడ జనసేన పార్టీ కైవసం చేసుకుంది 3000, 6000, 9000, 12,000, 11,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఆ ఓట్లు కనుక మళ్ళీ ఇక్కడే తెలుగుదేశం ఏడవుతాయి, ఈ 45 మంది స్థానాలకు గల్లంత అవుతాయి కదా. అంటే వైఎస్ఆర్ పార్టీ అప్పుడే ఫాల్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా నేను భావించాను. ఇది పెద్ద ప్రమాదమే ఉందని. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమితో టీడీపీని తీసుకోవడం జరిగిందో, వాస్తవానికైతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాల విషయంలో సెకండరీ పెడతారు, కుల రాజకీయాలు ఉంటాయి. మనం సహజంగా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ముస్లిమ్స్, హిందూస్ సపరేట్గా కనపడతారు. ఇక్కడ సెంటిమెంట్ రగిల్చినా కూడా రగులుతుంది. ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు ఉండవు. ఎందుకంటే మనం అక్కడ ముస్లిం అని చెప్తే కానీ వాళ్ళు ముస్లిమా లేదా గుర్తుపట్టలేము. అంటే అక్కడ విభజిస్తానికి అవకాశం లేదు. మతం గురించి నెగిటివ్ చెప్పినా అక్కడ పనిచేయదు, పాజిటివ్ చెప్పినా పనిచేయదు. అంటే మత రాజకీయాలు పనిచేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభావం అయితేనేమి ఆ రామాలయం యొక్క, ఎందుకంటే హిందువుగా అక్కడ రాముని గొలుస్తాం, అందరం గొలుస్తాం, కానీ ఓటు రూపంలో దాన్ని నెగిటివ్ చేయలేము. అక్కడ ఆ సెంటిమెంట్స్ అట్లా కొన్ని పనిచేయడం వల్ల అంటే నరేంద్ర మోడీ గారి ప్లస్ జనసేన కలవడం ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్వయం కృపదాలు చాలా విషయాల్లో, కొన్ని విషయాల్లో ప్రజలకు దూరంగా ఉండడం, ఇసుక విషయంలో కానీ ముఖ్యంగా లిక్కర్ విషయంలో మాట తప్పడంతో కాకుండా నిజంగా నాకు చెప్పాలంటే వీళ్ళందరితో పాటు మందుప్రియులు కూడా ఓడగొట్టాలని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ జీవచాప్యం ఎవరికైనా ఉంటుంది. ఆ మందుప్రియులు కూడా తాగిన ప్రతి క్షణం జగన్మోహన్ తిట్టుకొట్టి తాగారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచో తాగిన మొదటి నుంచి చూసిన బ్రాండ్ లేకపోవడం, ఇష్టం వచ్చి రేట్లు ఉండడం, చౌకగా ఉండడం, కల్తీ ఉండడం, అనుమానాలు రేకెత్తడం, ఇవన్నీ వెలిసి కూడా వ్యవసాయం అంటే సంపూర్ణ నిషేధం చేసినా బాగుండేది. ఆ కల్తీ మందేమో నాసిరకం మందులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజల్లో అనుక్షణం అంటే రోజు అనుక్షణం అని జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని తలుచుకొని నెగిటివ్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని దాన్ని పాజిటివ్ ఓటుగా చంద్రబాబు నాయుడుకి వేసినట్టుగా మనం భావించవచ్చు. అవును సార్. మామూలుగా మనం ఎక్కడైనా ఓటమి పాలైనా అక్కడ మంత్రులు గెలవడం, కొంతమంది ప్రముఖులు గెలవడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వైసీపీ పరిస్థితి వచ్చేసరికి మంత్రులు అందరూ కూడా క్యూలో కట్టి ఓటమి వైపు అడుగులు తీస్తున్నారు సార్. రోజా గారు కానివ్వండి, సజ్జల గారు కానివ్వండి, మన విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, కొడలనాని, వల్లభనేని వంశీ, ఇంతమంది మంత్రులు వీళ్ళకి గల ఓటమి గల కారణం అంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత, లేకుంటే జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకత, అది ఇక్కడ ఏమైంది సార్? వాస్తవానికి అదే జనరల్గా ఏంటంటే మినిమం సీట్లు అనేది గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో చూసాం, కేసీఆర్ ఒక స్థానంలో పోయిన ఒక స్థానం గెలిచాడు. ప్రధాన వ్యక్తులంతా కొంతమంది గెలిచారు. పోటీ బాగా ఇచ్చాడు, ఘోరంగా ఓడిపోవాలి. పోటీ బాగానే ఇచ్చాడు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడని సమీక్ష చేసి ఎవరైతే అధికారం అంటే సిట్టింగ్ స్థానాలకు వల్ల ఓడిపోయారని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక్కడ జరిగిన పొరపాట్లను దిద్దుకుంటూ సిట్టింగ్లను మార్చడం, కుల సమీకరణను మార్చడం,
రకరకాల ప్రయత్నం చేయడం, దాంతోపాటు ఫస్ట్ 2.5 ఇయర్లో ఒక మంత్రివర్గ విధానాన్ని, తర్వాత కొందరిని తీసేసి ఇంకొకరికి ఇవ్వడం, ఈ విధంగా చేసినా కూడా ప్రయోగం విఫలమైంది. దానికి కారణం ఏంటంటే ప్రజలకు దగ్గర కాలేవాళ్ళు. వాళ్ళ మంత్రివర్గం మార్చినా, అభ్యర్థులు మార్చినా, ఏం చేసినా ప్రజలకు ఖాళీ సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇచ్చేంత మాత్రాన, వాలంటీర్ రూపంలో డబ్బులు ఇచ్చేంత మాత్రాన ఓట్లు పడవు. అభివృద్ధి కోసం పడతాయి. అభివృద్ధి విషయాన్ని పక్కకు పెట్టి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి లేదా సామాజిక వర్గాన్ని మీద దెబ్బతీయడానికి కాన్సన్ట్రేట్ చేశాడు అని ప్రజలు భావించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుని దెబ్బ కొట్టాలని అమరావతి విషయంలో దాన్ని నీరుగార్చడం ప్రజలు సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు. పోనీ ఇక్కడ అమరావతిని కాదన్న వైజాగ్ను క్యాపిటల్ సిటీగా ప్రకటించే ధైర్యం చేయలేకపోయాడు, దాన్ని సొల్యూషన్ చేయలేకపోయాడు. కాబట్టి ఆయన వైఫల్యం చెందారు, ప్రజల అభిష్టానికి దూరంగా వెళ్ళాడు. దాంతో ఆటోమేటిక్గా ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని చంద్రబాబు నాయుడు అయితే విజనరీ అయితేనే మనకు వస్తే స్థిరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, లేదా ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, హైదరాబాద్ ధీటుగా మన నగరాలు అభివృద్ధి చెందుతాయని భావించారు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళారు. ఓకే సార్, ఈ ఏపీ ఎలక్షన్స్లో అందరి దృష్టి కూడా అంటే హాట్ టాపిక్ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే పిఠాపురం సార్. 2 రాష్ట్రాల ప్రజలు అక్కడ చూశారు, పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మాత్రం కోరుకున్నారు. ఆయన కూడా ఎన్నో అవమానాలు పర్సనల్గా విమర్శించారు, వాళ్ళు ఎన్నో విషయాలు అన్నారు. చివరికి ఆయన అక్కడ గెలవడం చూస్తున్నాం సార్. ఆయన గెలుపు గురించి మీరు ఏం చెప్తారు సార్? నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారి ఒక రకంగా కూడా విమర్శించిన ధోరణి కూడా కనిపించింది, నేను చేశాను. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన కోట్లాది రూపాయల ఆదాయాన్ని కాదని ప్రజలకు మంచి చేయడానికి వచ్చి ప్రజల కోసం తన వ్యక్తిగత ఆదాయాన్ని ఖర్చు పెడుతూ ప్రజలకు ఏం చేయాలని వచ్చినా కూడా ప్రతిసారి ఓడగొట్టారు. ఎప్పుడు కూడా అతన్నే కాదు, అతని పార్టీ అభ్యర్థులు కూడా పెద్దగా గెలిపించిన దాఖలాలు 1-6 స్థానంలో లేదా పోటీ ఇచ్చిన గెలిపించేటువంటి నిర్ణయం చేయలే, ఏకంగా ఆయనను కూడా ఓడగొట్టినటువంటి విధానం చూసాం. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి మొదటిసారిగా వాళ్ళ అభిమానులు కోరుకున్నాడు, పవన్ దేవుడు రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోయేటువంటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ నాయకులు ఇంకా రావాలి, అతను ఇంకా ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే తనలో స్వార్థం లేదు, అవినీతి అవకాశాలు లేవు, అవినీతి ఆలోచనలు లేవు. అట్లాంటి వ్యక్తికి అవకాశం వస్తే ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. ఇన్నాళ్ళకైనా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్కి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం కూడా సరే కూటమి రూపంలో 20 సీట్లు ఇచ్చినా కూడా భవిష్యత్తులో అతనే ముఖ్యమంత్రి అయ్యేలా తన పెర్ఫార్మెన్స్ నిలబెట్టుకుంటూ ప్రజలకు ఇంకా దగ్గరగా అవకాశాన్ని పిఠాపురం ప్రజలు ఇచ్చారు, ప్రజాపురం ఓటర్లు ఇచ్చినట్టు భావించవచ్చు. రైట్ సార్. సార్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 గంటలకు గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని తన రాజీనామా పత్రాన్ని అందించడానికి వెళ్తున్నారు సార్. అంటే ఇంత స్పీడ్గా రియాక్ట్ అయిపోయారు, ఆయన ఓటమి కూడా ఆయన తెలిసిపోయింది, ఇంత స్పీడ్గా వెళ్ళిపోయి మరి రాజీనామా ఫార్మాలిటీస్ నార్మలే. ఎవరైనా సరే పిలిచి మీరు ప్రమాణ స్వీకారం మీరు రాజీనామా చేస్తారు అడిగిన దానికన్నా ఇప్పుడు ఏదైనా ఎడ్జ్ ఉన్నప్పుడు కొంచెం అవకాశం ఉంటే ఆలోచన ఉంటే చేస్తారు. కేసీఆర్ గారు కూడా మన సాయంత్రం వరకు చూశారు, ఎడ్జ్ అయిపోయి అర్థమైపోయింది. మన వరకు తెలియకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెలుస్తుంటాయి, వాళ్ళకు ఉంటుంది. ఆయన ఏ విధంగా ఇంత హుందాగా తప్పుకొని వెళ్ళిపోయాడు, ఇతను హుందాగా తప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అది 3ంటికే కాదు ఇంకా 12ంటికి ఇచ్చినా కూడా సంతోషమైంది. ఎందుకంటే 12ంటికి క్లారిటీ అయిపోయింది. ముఖ్యమంత్రిగా అవకాశాలు అయితే ఉంటే 10 సీట్ల 20 సీట్ల 15 సీట్లు అనేది క్లారిటీ అంటే మనం ఇంకా లేటే చేశాడని నా ఉద్దేశం. సరే ఇక ఫైనల్గా 2019 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ పార్టీకి వచ్చిన ఆ సీట్స్ చూస్తే చంద్రబాబు గారు పని అయిపోయింది అన్నారు, టీడీపీ పని అయిపోయింది అన్నారు, ఆయన వయసు అయిపోయింది ఇక ఫైట్ చేయలేరు అని అన్నారు. చూస్తే మాస్ కంబ్యాక్ ఇచ్చేసారు సార్. 1 వర్డ్లో ఏం చెప్తారు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు మాస్ కంబ్యాక్ గురించి? వాస్తవానికి తను గతంలో ఓడిపోకుండా ఉండాల్సిందే. ఏదైతే ఒక్క ఛాయిస్ అని ఏదైతే ఓదార్పు యాత్రల వల్లనో ఎఫెక్ట్ పడింది, ఈసారి గెలిచాడు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు పాలనలో ఆ బెంగళూరుకు హైదరాబాద్ ధీటుగా నగరాన్ని నిర్మించగల నాయకుడికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటాడు.